నమస్కారం. నిన్న నల్గొండలో జరిగిన ధర్నాకు కేటీఆర్ గారు హైదరాబాద్ నుంచి దాదాపు 1000-1500 మందిని తీసుకెళ్ళి నల్గొండలో ఎవ్వరు రారని తెలిసి కూడా నిన్న మీటింగ్కు పోయి సిగ్గు ఓడగొట్టుకొని వచ్చిన వ్యక్తులు కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి 60,000 కోట్లు మేము రైతులకు ఇచ్చినామంటున్నారు. వాళ్ళకు నిజంగా సిగ్గుంటే ఈ 13 నెలలనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాదాపు ఇప్పటికే 35,000 కోట్లు రైతులకు చేరినాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వాళ్ళు 10 సంవత్సరాలలో 60,000 కోట్లు ఇస్తే మరి ఒక్క సంవత్సరంలోనే మరి 35,000 కోట్లు ఇచ్చిరంటే రైతుల గురించి వాళ్ళు చేసిరా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటే 60,000 కోట్లు కూడా ఆ రోజు అప్పు చేయలేదు. ఈరోజు ఒక్క 10 సంవత్సరాలు అప్పు చేసి 7,500 కోట్లు అప్పు చేసి అవి కాకుండా ఇంకొక 7,500 కోట్లు మనకు తెలియకుండానే అప్పులు చేసి పెట్టింది. మరి ఈ ఉద్దర్లు పెట్టిర్రు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పు చేసినవి చెప్తా ఉన్నాం మేమంతా రోజు. మరి ఉద్దర్లు పెట్టినవి లెక్క పెట్టుకుంటే మరి ఎడ్యుకేషన్ మీద కానీ ఫీజు రీయింబర్స్మెంట్ దాని మీద కానీ ఇలాంటివన్నీ కూడా ఒక 4,000-5,000 కోట్లు అవి కూడా ఉన్నాయి. అవి కాకుండా మీరందరికీ తెలుసు, గతంలో ఎప్పుడు టైం అయితే టైం ప్రకారం టెండర్లు పిలిస్తే మన ఎక్సైజ్ టెండర్లు 1-2 నెలలు ముందు పిలిచిర్రు. అది కాకుండా మన రింగ్ రోడ్డు ఒక 6,000-7,000 కోట్లు పెట్టి రింగ్ రోడ్డు కట్టిస్తే 30 సంవత్సరాలకు మరి 7,000 కోట్లకు అమ్ముకున్నారు. ఇవాళ ఒక్క సంవత్సరానికే దాదాపు 5,500-6,000 కోట్లు వస్తున్నాయంటే ఒక 2 సంవత్సరాలలో వెళ్ళిపోతే మిగతా అన్ని యువనప సొమ్మని అమ్ముకున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు కూడా. అందుకనే చెప్తున్నాం, వాళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న వ్యక్తులు ఎవడన్నా దొంగలు తెలందాకా పోయి దోసుకతింటే వీళ్ళు పొద్దున్న దాకానే ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్ కుటుంబం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో వాళ్ళు చెడబుట్టిరనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబమే ఈ రాష్ట్రంలో చెడబుట్టిరు. మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్నారు. ఇంకా కూడా సరిపోతలేదు, లేకపోతే ఊరుకుంటే వీళ్ళంతా చెప్తా ఉంటే మమ్మల్ని నేడ రాళ్ళ తీసుకొని కొడతారన్న భయంతో ఏదో అక్కడక్కడ మీటింగులు పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ఛానళ్ళు కూడా అన్ని ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేస్తున్నదంతా ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళు తప్ప మెయిన్ ఛానళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఛానళ్ళు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ గురించి ఇవన్నీ విశ్లేషిస్తలేరని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇంకొకసారి మా మంత్రుల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ ఏమన్నా మాట్లాడితే ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని సందర్భంగా మనవి చేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.